నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు అగ్ర రాజ్యాధినేత తహతహలాడుతున్నారు. ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆధిపత్యం కోసం ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా వెనిజులా అధ్యక్షుడు మదురోకు సంకెళ్లు వేయడంతో యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది. అక్కడికే ఆగకుండా లాటిన్ అమెరికా దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు డొనాల్డ్. ఆయా దేశాధినేతలు సైతం దేనికైనా సిద్ధమంటున్నారు. హిట్లర్ను తలపించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మదురోను నిర్బంధించడాన్ని సమర్థించుకుంటూ అమెరికా ప్రెసిడెంట్ మన్రో సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ ఆ సిద్ధాంతం ఏంటి? ఇతర దేశాల వ్యవహారాల్లో అగ్రరాజ్యం ఎలా జోక్యం చేసుకుంటోంది? అమెరికా అంటే చాలా దేశాలకు తెలియని వణుకు. అటు ఆర్థికంగా ఇటు సైనిక పరంగా బలమైన దేశం. అందుకే అగ్రరాజ్యంతో జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాలు కోరుకుంటాయి. ఒకవేళ అమెరికాను ఛాలెంజ్ చేసిన మాటల వరకే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు వివిధ దేశాలు సై అంటే సై అంటున్నాయి. తాజాగా లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. తర్వాత నీవంతే కావచ్చు, జాగ్రత్త అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. ఆయన చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా అభివర్ణించారు. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే అప్పుడు ఆయుధాలు చేపడతామని స్పష్టం చేశారు గుస్తావో పెట్రో. ఇక నికోలస్ మదురోను అమెరికా బంధించిన అనంతరం గ్రీన్లాండ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గ్రీన్లాండ్ డెన్మార్క్దే అనడానికి ఆధారం ఏమిటని ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ప్రశ్నించారు. ఆయన సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు కలకలం సృష్టించింది. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి త్వరలో అనే పదాన్ని జత చేశారు. ఇప్పటికే గ్రీన్లాండ్ గురించి 20 రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో డెన్మార్క్ ప్రధాని ఫెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు. తోటి నాటో దేశంపై అమెరికా దాడి చేస్తే సంబంధాలు ఆగిపోతాయని ఆమె స్పష్టం చేశారు. వెనిజులా తర్వాత క్యూబానే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరుతానంటూ నర్మన గర్భ వ్యాఖ్యలు చేశారు రూబియో. మొత్తానికి అమెరికా ప్రాభవాన్ని పునరుద్ధరించడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికా 5వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమార్ధగోళంలోని స్వతంత్ర దేశాల్లో యూరప్ జోక్యాన్ని నివారించాలన్నది ప్రధాన ఉద్దేశం. 19వ శతాబ్దం ఆరంభం నాటికి అనేక లాటిన్ అమెరికా దేశాలు ఐరోపా సామ్రాజ్యాల నుండి స్వతంత్రం సంపాదించుకున్నాయి. ఆ దేశాలపై ఐరోపా తిరిగి నియంత్రణ సాధించకుండా నిలువరించేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. అందుకే 19వ శతాబ్దానికి చెందిన మన్రో సిద్ధాంతాన్ని తన విదేశాంగ విధానంలో మళ్లీ తెరపైకి తెచ్చారు డొనాల్డ్ ట్రంప్. దానికి డాన్ రో సిద్ధాంతంగా పేరు పెట్టారు.